ప్రియులందరిని బట్టి వందనాలు. ఆశ్చర్యకరుడునైనా మీ ఆశ్చర్య కార్యాలు మా పట్ల ఎన్నెన్నో చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. వాటన్నిటి కొరకు కృతజ్ఞతలు. మీ మాట మీద దృష్టి ఉంచడానికి మీరు సృష్టిలో సృష్టించిన వాటన్నిటినీ మేము ప్రభా దగ్గరగా చూసే భాగ్యము ప్రసాదించమని మీ వాక్య వెలుగులో మేము ప్రభా మీరు సృష్టించినటువంటి ప్రతి సృష్టిలో భాగంగా ఉన్నటువంటి ప్రతి వాటిని గూర్చి తెలుసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. వచ్చేసినటువంటి ప్రియులందరినీ బట్టి వందనాలు. చిన్నల్ని, యవనులను, తల్లులను, తండ్రులను, పెద్దలను, ప్రతి వారిని బట్టి వందనాలు. ఇంకా ఈ యొక్క మీ స్వరం వింటున్నటువంటి అనేకుల కొరకు కృతజ్ఞతలు. ప్రతి వారిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. మనము కొన్నిసార్లు కొన్నిటిని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, కొన్నిటి మీదనే దృష్టి పెడతా ఉన్నాం. అయితే ప్రభువు చెప్పినటువంటి విధానంలో మనం చూసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తుందంటే 26వ వచనం ఏంటి? ఎంతమంది చూశారు? పక్షులను చూసారా? ఏమేం పక్షుల్ని చూశారు? పక్షుల్ని చూసాం, ఎగురుతూ ఉన్నాయి, చూసాం. ప్రభువే చెప్తున్నాడు ఏంటంటే మీరు ఒకరినొకరు చూసుకోవద్దు, ఒకరి తప్పులు ఒకరు చూసుకోవద్దు, ఒకరిని గురించి ఒకరు ఏ రకమైనటువంటి విధానంలో చూడొద్దు. కానీ ఏం చూడాలి? మీకు తెలిసిన పక్షుల పేర్లు కొన్ని చెప్పండి, మీకు ఇష్టమైన పేర్లు. అప్పుడు మీరు నాతో కూడా ఉంటారు. ప్యారెటు, పిజియన్, ప్యారోట్, ఇంకా పికాక్, కింగ్ ఫిషర్. ఓకే, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు పక్షులు చూడలేదా? చూసారా? కొన్ని పెంచుకునేవి, రోజు కోసుకునేవి కదా. కొన్ని పెంచుకునేవి ఉన్నాయి, రోజు కోసుకునేవి ఉన్నాయి. కొన్ని కోసుకొని తింటే మనల్ని తీసుకొని జైల్లో వేస్తారు, అవి కూడా ఉన్నాయి కదా. ప్రభువే చెప్తున్నాడు ఏంటంటే ఆకాశ పక్షులను చూడండి, అవి కొన్ని మనకు సహాయకరంగా ఉంటాయి. 5వ దినమున యేసు దేవుడు ఏం చేశాడంటే పక్షులను చేశాడు. మనకు మొదటి దినం చేసింది గుర్తుంటుంది, ఆఖరి దినం చేసినవి గుర్తుంటాయి. కానీ 5వ దినం ఆదికాండంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం చదవమ్మా. ఆకాశ విశాలంలో ఎగురుతాయి కదా. కొన్ని భూమి మీద కూడా బ్రాకుతాయి, కొన్ని సముద్రం ఉంటాయి, కొన్ని ఏమో ఎగిరిపోతాయి కదా. ఎగిరే పక్షులను కూడా దేవుడు చేశాడు, పక్షులను దేవుడు చేశాడు. పక్షులను చాలా దగ్గరగా చూడమని చెప్పాడు. పక్షులు మనం చేసే పనులు చేయవు, చేస్తాయా? మనకు సహాయకరంగా ఉంటాయి. కానీ పక్షులు ఇక్కడ ఏం పనులు చేయవంట? అవి విత్తవు, కోయవు. మన పని ఏంటి? విత్తడము, కొయ్యడము, కూర్చుకోవడం. కూర్చుకొని కూడా మాకేం లేదనడం కదా. కూర్చుకున్నంత కూర్చుకొని, తిన్నంత తిని మాకేమీ లేదనడం. కానీ ప్రభువే చెప్తున్నాడు ఏంటంటే వేటిని చూడండి? ఆకాశ పక్షులను చూడండి, అవి చేసే పని కూడా చూడండి. అవి విత్తవు, కోయవు, తర్వాత మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. పక్షులన్నిటికంటే శ్రేష్ఠులు. నేను చిలకనెందుకు కాకపోయాను అనుకుంటే చిలక ఏజ్ చాలా తక్కువ. నేను నెమలి ఎందుకు కాలేదు అంటే నెమలి కొంతకాలమే ఉంటుంది కదా. నేను ఏంటిది? అది పక్షి కాదు.
నేను పక్షుల గురించే మాట్లాడతాను. సబ్జెక్ట్ ఏంటంటే పక్షుల గురించి. నేను ఒకసారి క్విజ్ కాంపిటీషన్ పెట్టారు. క్విజ్ కాంపిటీషన్ పెడితే నేను చదువుకునే రోజుల్లో ఈ మీద చెప్పండి అన్నాడు. ఈ మీద చెప్తే నేను అన్న ఈగిల్ అని చెప్పా. ఈగిల్ అనేది పక్షి కదా. ఇంకోటి నా పక్కకున్నవాడికి ఉత్సాహం వచ్చి దోమలు అన్నాడు. కనుక మనకు కొన్నిసార్లు ఉత్సాహం వస్తుంది. కనుక మనం ఏం మాట్లాడుతున్నామో దాని గురించే మాట్లాడాలి. కనుక దేవుడు 5వ రోజు ఏం చేశాడంట? ఆకాశ పక్షులను చేశాడు. పక్షులు ఏం పని చేయవు అంటే కోయవు, కొట్లలో కూర్చోవు. అయినప్పటికీ కూడా మనం చిలకని చూస్తే ఎంతో ఆనందిస్తాం, నెమల్ని చూస్తే ఎంతో ఆనందిస్తాం, పావురాన్ని చూస్తే ఎంతో ఆనందిస్తాం. కానీ మనకు తెలియని కనబడనటువంటి కొన్ని పక్షులు ఉంటాయి. గుడ్డి కొంగ అని కదా, తర్వాత నల్ల కాకి అని, తెల్ల కాకి అని. ఈ మధ్యకాలంలో తెల్ల కాకి ఒకటి పుట్టిందంట కనుక తెల్ల కాకి అని. తర్వాత కాకుల్లో ఏలియాకేమో కాకి ఏం తీసుకొచ్చింది? ఆహారం తీసుకొచ్చింది. తర్వాత నోహవు కాలంలో ఏమైపోయింది? ఆ కాకి మళ్ళీ వెళ్ళిపోయింది. కనుక కొన్ని కాకులు ఇట్లాగున్నాయి, కొన్ని కాకులు అట్లాగున్నాయి. కొన్ని పావురాలు ఏంటంటే అవి పావురాలు చాలా పవిత్రంగా ఉంటాయి. కాకులు కూడా చాలా పవిత్రమైనటువంటి సాంగత్యం చేస్తాయి. కనుక పావురం, కాకి అవి మగ ఆడ 2 కలయికలు అసలు ఎవరికి కనబడవు. కోళ్ళు కనబడినట్లు కనబడతాయి, అవి కనబడవు. కోళ్ళు అయితే కోడిపుంజు, కోడి అయితే కనబడతాయి. కానీ ఈ కాకులు మాత్రం ఎప్పుడు కూడా ఇంకో కాకితో సాంగత్యం చేసేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కనబడదు. అవి ఎక్కడో మనుషులు కనబడనటువంటి చోట్లకి వెళ్ళిపోయి అవి తమ యొక్క దేవుడు ఆవికి పెట్టినటువంటి సృష్టి క్రమాన్ని పాటిస్తాయి. పావురాలు కూడా, ఒక పావురం చనిపోతే ఇంకొక పావురంతో ఎన్నడూ జతగట్టదు. కనుక వాటి యొక్క క్రమాన్ని దేవుడు వాటికి అంత పవిత్రతను పెట్టాడు. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు అని చెప్తున్నాడు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. రామచిలుకలకు కనుక షాపులు పెట్టారనుకో, బట్టల షాపులు, అవి ఎన్ని రంగులు మారుస్తాయి? మళ్ళా బట్టల షాపుకు తిరుగుతూనే ఉంటాయా? ప్రతి సంవత్సరం షాపింగ్ అయిందా అంటాయా? నెమళ్ళు అట్లా అంటాయా? ఏవి అనవు. కానీ వాళ్ళ డ్రెస్సులు మన డ్రెస్సులు కానీ బాగుంటాయా బాగుండవా? బాగుంటాయా లేదా? మనం జూ పార్క్కి పోతాం, జూ పార్క్కి పోతే వాటికి స్నానం కూడా ఏం చేయించారు. అవి మంచిగా మామూలుగా అట్లా వేసుకొని ఇదిలించేస్తాయి. కోళ్ళు కూడా మామూలుగా ఇది చేసేసి ఇదిలించేస్తాయి, చాలా శుభ్రంగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, అవి పడతలేవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. కష్టపడకున్నా వాటి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎప్పుడన్నా పెంచుకునేవి ఏమన్నా ఉంటే తీసుకుపోతారేమో, కానీ ఎగురుతున్న వాటిని ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఎవరు చూస్తారు? వాటికి దేవుడే పోషకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే చెప్పాడు యేసుప్రభు ఏమని? ఆకాశ పక్షులను చూడండి. సృష్టిలో 5వ రోజు వాటి గురించి చెప్పాడు, వాటిని పోషించడానికి చెప్పాడు. కనుక గుడ్లగూబ తెలుసా? ఇట్లా ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందేమో. గుడ్లగూబ, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి మనకు. తర్వాత వీటిని మనం ఎప్పుడు కూడా కొన్నిటిని అసలు ధ్యానం కూడా చేయం. జూ పార్క్ ఒక్క రౌండ్ అట్లా వేసేస్తే ఆ కుండలాలు ఉంటాయి, చిన్న పక్షులు, చిన్న పిచ్చుకలు కదా. చిన్న పిచ్చుకలు కూడా అంత ముందు చాలా కనబడేవి. ఇప్పుడు ఈ బిల్డింగ్లు వచ్చేసి కార్లు పొల్యూషన్ ఎక్కువైపోయి అవి కనబడట్లేదు. అవి ఇంటి ముందటి వరకు వస్తాయి, చాట్లో కూడా వచ్చి కూర్చుంటాయి, చాట జరుగుతుంటాయి అక్కడ కూడా వచ్చి కూర్చుంటాయి. కనుక అవి ఎంత ఉంటాయి? వాటి ప్రాణం చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్న పిచ్చుకలు. నాకు అనిపించింది, మైండ్ తిరిగిపోయింది అది చదివినప్పుడు. పిక్చర్లను చూడు అన్నాడు.
ఏటిని చూడాలి? ఆకాశ పక్షులను చూడు అన్నాడు. వాటికంటే నువ్వు బహుశ్రేష్ఠుడు అన్నాడు దేవుడు. మనం వాటిని చూడం కదా, మనం చూడాల్సినవే చూడం. దేవుడు చూడొద్దన్నయే చూస్తాం, వినొద్దన్నయే వింటాం, తినొద్దన్నయే తింటాం. కనుక దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, నోహవు జలప్రలయం వచ్చినప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం. ఎక్కడొచ్చింది జలప్రలయం? 8వ అధ్యాయం. హల్లెలూయా. నీళ్లు భూమి మీద తగ్గిపోయినాయో లేదో చూడడానికి, దేవునికి సహాయం చేయడానికి కదా. ఎందుకు పెట్టాడు? నల్లపావురం ఎందుకు పెట్టాడు అంటే, నల్లపావురము నీళ్లు తగ్గినాయా లేదా చూసి రమ్మని చెప్పాడంట. దానికి ఒక పని పెట్టాడు. అదేం చేసింది? ఇది ఎంత మంచి కదా. అంతకుముందు ఒక పావురమా అనేసి కబూతర్ అనే ఒక పాట ఉంటుండే. పూర్వకాలం పోస్ట్ పంపించాలి అంటే వాటికి పావురానికి రెక్కలు కట్టి పంపించేవారు. తర్వాత శత్రుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు పంపించాలంటే చస్తే పావురమే చేస్తుంది అనే విధానంతో వర్తమానం పంపించేవారు గూఢాచారికి. కనుక ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అట్లా ఉన్నాయి. సముద్ర స్థలాల్లో మనం వెళ్ళలేని ప్రాంతంలోనికి ఆ పావురాలను ట్రీట్ చేసి పంపిస్తారు. జ్యోతిష్యం చెప్పమనడానికి దేన్ని పంపిస్తారు? జ్యోతిష్యం అది చెప్తుందా? చెప్పకపోయినా దానికి నేర్పించి మన మైండ్ బ్రెయిన్ వాష్ చేసి, ఓహో చిలక జ్యోతిష్యం చెప్పిపించుకున్నా అంటారు. కానీ చిలక జ్యోతిష్యం ద్వారా కూడా వ్యక్తులు లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నీళ్లు ఎంకిపోయినవో లేదో ఏ మనిషిని పంపిస్తే ఎక్కడుంటుంది? కనుక రెక్కలు కలిగినటువంటి పక్షిని దేవుడు పంపించాడు. ఏ పావురం అది? నల్ల పావురం పంపిస్తే అది నీళ్లు కాళ్ళు పెట్టడానికి స్థలం లేనందువల్ల అది మళ్ళీ తిరిగి వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తిరిగి రావడానికి కాలేదని చెప్పి వెళ్ళలే. తర్వాత 11వ వచనం. హల్లెలూయా. సమాచారం తీసుకొచ్చింది, చెప్పలేదు కదా నోటితో. చెప్పలేనటువంటిది ఏం తెచ్చింది? నీళ్లు కొంచెం తగ్గిపోయాయి, ఒలీవ చెట్టు యొక్క కొమ్మును ఆకును తీసుకొని వచ్చింది. సాయంత్రం దాకా పొద్దున వదిలితే ఎంతసేపు నీళ్ళలో పైన అల్లాడుతూ తిరిగిందో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మరి నాకు చేత కాదని వచ్చేస్తాం, మళ్ళీ పంపిస్తే నేను మోన్ అంటాం. ఇది మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి ఏం తెచ్చింది? మళ్ళీ ఆకుని తీసుకొని వచ్చింది. కనుక పక్షులు సహాయం చేస్తాయి. నీళ్ళు ఎంకిపోయినవని చెప్పడానికి, ఆ నీళ్ళు తగ్గిపోయినాయని చెప్పడానికి ఈ కాకి సహాయం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు పక్షులను మన కొరకు ఉంచాడు. వాటిని చూసి ఆహ్లాదించేవారు కొంతమంది, వాటిని చూసి ఆశపడి తిందామని కొంతమంది, వేటాడే వాళ్ళు కొంతమంది ఆ నెమలికలు తీసుకొచ్చి పుస్తకాల్లో ఎక్కడో పెట్టుకొని ఒక్కొక్కరు కోయదొరలు ఏంటి ఆ పైన పెట్టుకొని కుక్కరోకో జోస్యం చెప్తామనుకునే వాళ్ళు కొంతమంది. కనుక వాళ్ళు జోస్యం చెప్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారని వాళ్ళంతా చాలా బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా అట్లా వెనకబడతారు. అయితే దేవుడు ఆ నీళ్ళ కొరకని ఆ కాకిని సృష్టించాడు. హల్లెలూయా. అది దాని పని చేసిందా లేదా? చేసిందా? మనం ఏం చేస్తాం? మనం చేయలేని పని అది చేయడానికి దేవుడు దాన్ని పెట్టాడు. అసలు ఎందుకున్నాయి పిచ్చుకలు అంటే మనకు అర్థం కాలే. ఎందుకు ఉంటాయో పిచ్చుకలు ఎందుకుంటే మాకెందుకు పట్టిందంటాం. కానీ అవి సమాచారం అందించడానికి, తర్వాత నీళ్లు తగ్గిపోయినవని చెప్పడానికి
దేవుడు దానికి ఇచ్చిన పని అది చేయడానికి దేవుడు పెట్టాడు. అదే రీతిగా 19వ వచనం. ఇది పక్షి అయినప్పుడు పిట్ట ఏంటది? పిట్ట, ప్రతి పిట్ట ఒకటి దాని ముఖ్య కనబడుతుంది, కానీ అది ఆకారం చాలా చిన్నగా ఉంటుంది. అది టక్ 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 అక్కడ అక్కడ అట్లా అట్లా తిరిగేసి వెళ్ళిపోతుంది అంతే. ఒకటి ఏంటంటే, ఒకటి చెట్టును కూడా మనం తొలగలేనటువంటి చెట్టును ముక్కుతో తొలగేస్తుంది కనుక దాని పనులు చేస్తున్నాయి. ఈ పక్షికి పావురంలాగా ముక్కు ఉండదు, దీనికి చాలా ఏం పక్షి అంటారు దాన్ని? వుడ్, అదే అదే కర్రలను కూడా తొలిచేస్తుంది. కనుక దాన్ని కూడా దేవుడు సృష్టించాడు. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, పక్షులను ఏం చేయాలి? చూడాలి. మా ఇంటి దగ్గర ఒక పక్షి వచ్చేది. మా ఇంటికి అద్దం ఉన్నది, కిటికీకి అద్దం ఉంది. బయట చూస్తే వాళ్ళ ముఖమే కనబడుతుంది, మా ఇంట్లో కనబడదు. అలాంటి అద్దం పెడితే ఆ పక్షులు అన్నీ వచ్చి చూస్తూ ఉన్నాయి. ఇక నేను చెప్పిన సుధీర్కి, ఒకటి పెట్టిరా బాబు, ఇది జాలి పెట్టు, అది గుడ్డు పెట్టి ఉంటుంది అంటే అట్లా గుడ్డు పెట్టి కొన్ని పక్షులు తయారైపోయినాయి. అవన్నీ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గుడ్డు పెద్దగా లేకపోవడం పగిలి కింద పడేటువంటి పరిస్థితి కూడా అవుతూ ఉంది. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పక్షిలో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి క్రియలు అవి చేస్తూ ఉంటాయి. ఈ పక్షులన్నీ కూడా ఒక్కొక్క పక్షి ఒక్కొక్కటి. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ పావురం ఆయన మీద దిగి వచ్చింది. వచ్చిందా లేదా? ఏం రూపంలో వచ్చింది? ఏనుగు రూపంలో రాలే కదా, పావురం రూపంలో వచ్చింది. పావురంకు ఉన్నటువంటి పవిత్రతను అక్కడ చాటి చెప్పింది. నేను ఇంతకుముందే చెప్పా, అవి రెండు ఎప్పుడు కూడా కలవవు. ఒకవేళ కలిస్తే ఎక్కడో కలుస్తాయి. తర్వాత అవి ఎంత పవిత్రంగా ఉంటాయంటే, అవి రెండో పెళ్ళి చేసుకోవు. రెండో పెళ్ళి అసలే చేసుకోవు. ఎప్పుడైనా మీరు పావురాలను పెంచి చూస్తే అవి వాటికి ఇంకొకరు కావాల్సిన అవసరం కూడా ఉండదు. మానవుడికి ఒక్కడికే ఇలాంటి దుర్బుద్ధి ఉంటుంది. కానీ పావురం కానీ కాకి కానీ ఇలాంటి విషయాల్లో చాలా సపరేట్గా ఉంటాయి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో మళ్ళీ మనం చూస్తాం ఏంటంటే, పెట్ట చిన్న పెద్ద అనేటువంటివి కాకుండా చిన్న పిట్ట. కానీ దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఉన్నతంగా ఉండాలని కోరుతాడు. మనకి ఎప్పుడు కూడా తెలుసు మాట్లాడుకునే పక్షి ఏం పక్షి? బైబిల్ సంబంధంగా పక్షిరాజు కదా, పక్షిరాజు. కనుక దేవుని వాక్యంలో ఎక్కడుంది పక్షిరాజు గురించి? యెషయా గ్రంథం ఎంత? యెషయా గ్రంథం 40, యెషయా గ్రంథం 40 25 నుంచి 31 వరకు ఉంటాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఇక్కడ పక్షిరాజు గురించి చాలా సంగతులు చెప్పాలి, చాలా సంగతులు. అది దాని కన్నులు చాలా షార్ప్ ఉంటాయి. ఎత్తైనటువంటి స్థలంలో దానికి కూడా ఏజ్ పెరుగుతున్న కొలది దాని ముక్కు అంతా ఇట్లా వంకర అయిపోయి తినడానికి కష్టం. గోర్లు బాగా పెరిగిపోయి ఆ గోర్లు పటుత్వం అనేది తగ్గిపోతుంది. దాని రెక్కలు బాగా పెరిగిపోయి అది ఎగరడం కూడా కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో అది కొంత దూరం వెళ్ళిపోయి కొండ మీద కూర్చొని ఆ ముక్కు ఊడిపోయేదాకా కొండను కొడుతూనే ఉంటుంది. తర్వాత దాని నోరుతో రెక్కలన్నీ కూడా పెరిగేసేసుకుంటుంది. దాని రెక్కలన్నీ కూడా పెరిగేసేసుకుంటుంది. తర్వాత గోళ్ళు అవి పూర్తిగా పోయి క్రొత్తది వచ్చే వరకు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. వాళ్ళకి అలసిపోరు. ఇది పెద్ద ఎంత దూరమైనా ఎగురుతుంది కనుక పక్షిరాజు అలసిపోదు. పెద్ద మేకను కూడా తీసుకుపోతుంది పైకి, కుందేళ్లను కూడా తీసుకుపోతుంది పైకి. కనుక తన ఆహారాన్ని అదే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. తర్వాత యవనులు తప్పక తొట్టిల్లుదురు అని ఉంది. నేను చాలా మంచి ఫ్యామిలీలో పుట్టిన, మా వాడికి చెడు తలంపే రాదు, మా అమ్మాయికి చెడు ఆలోచనే రాదు అనడానికి వీలేదు. యవనులు ఏం చేస్తారంట? తప్పక బయటికి రాకపోయినా కిటికీ సందులకేలన్నా చూస్తారు. ఓకే, బయటికి రారు. పాపం ఏం చేస్తారు కదా, కిటికీ సందులకేలో ఏదో రకంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. తర్వాత బాలురైతే సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. పక్షిరాజు అట్లా చేయదు. హల్లెలూయా. బ్రతికితే ఎట్లా బ్రతకాలంట? పక్షిరాజులా బ్రతకాలి కదా. అది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో అన్ని పక్షుల కన్నా పైన ఉండాలని కోరుకుంటుంది. అది అన్నిటికంటే పైన అక్కడి నుండి చూస్తుంది. చేపలనైనా సరే, పక్షులైనా, పెద్ద పెద్ద చేపల్ని కూడా కాళ్ళతో ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. అవునా? మనుషులు కూడా ఒంటరిగా పోకండి మరి పాపం. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళకి దేవుడు అంత శక్తి ఇస్తాడంట. నూతన బలం. నూతన బలం ఇదివరకున్న బలం కన్నా ఎక్కువ బలం, ఇదివరకున్న జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం, ఇదివరకున్న సామర్థ్యం కన్నా ఎక్కువ సామర్థ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వేటిని చూడాలి? పక్షిరాజుల ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు. ఆదివారం వస్తే చర్చికి రాకపోవడానికి కారణం ఏంటి? వండడం కదా, లేవడం కూడా కష్టమే కదా. దేవుని వాక్యం చెప్తుంది. కోడి ఎన్ని గంటలకు లేస్తుంది? లేస్తుందా? మత్తయి సువార్తలో కోడి కుయ్యక మునుపే నువ్వు నన్ను తెలియదు అని 3 సార్లు బొంకుతావని యేసుప్రభు చెప్పాడు, పేతురుతో చెప్పాడు. మత్తయి సువార్త దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఏంటంటే, మత్తయి సువార్త 26:74 వచనం. మత్తయి సువార్త 26:34 చదవండి. హల్లెలూయా. కోళ్ళు, మన ఇంట్లలో ఉండే కోళ్ళు మనకు గుడ్లు ఇవ్వడమే కాదు, మనకు ఆహారం అవ్వడమే కాదు, మనం చేసే తప్పులని చూపిస్తుంది. హల్లెలూయా. ఒక మనిషి 3 గంటల రాత్రికి ఎవరైనా వచ్చి అదే నువ్వు ఆయనకు తెలుసు అని అంటే, ఆయన అమ్మ తోడు నాకు తెలియదు, ఆ దేవుని తోడు నాకు తెలియదు, నీ తోడు నాకు తెలియదని ఒట్టు పెట్టుకోవడానికి, శపించుకోవడానికి మొదలుపెట్టాడంట. దేన్ని చూసి? ఆ చిన్న అమ్మాయిని చూశాడు. ఆమె దగ్గర కత్తి లేదు, ఏమీ లేదు, రాయి కూడా లేదు కొట్టడానికి. ఈయన ఓకే, ఈయన కూడా ఆయనతో ఉన్నాడని చెప్పడానికి 34 వచనం చదవండి. ఎప్పుడు చెప్పాడు? ఈ రాత్రే కోడి కూయక మునిపే. హల్లెలూయా. ఒక మనిషిని అబద్ధం చెప్తున్నావని చెప్పడానికి ఆ 3 గంటల రాత్రికి కోడి కూయక మునిపే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు. ఈ పేతురు నీళ్ళ మీద నడిచాడు, చెవి తెగ్గొట్టాడు కదా. ఈ పేతురు అయ్యా నేను నా పాదాలు అసలు అడగొద్దు అని అన్నాడు కదా. కనుక నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు. అలాంటి వ్యక్తి చిన్న అమ్మాయిని చూసి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు అని
జెస్సీ లాంటిది లేకపోతే రోజ్లిన్ లాంటిది వచ్చి చెప్తే ఎంత పెద్ద భక్తుడు దేవుని సేవకుడైనటువంటి వ్యక్తి హే నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? ఆ మనిషిని నేను ఎరుగను అన్నాడు. హల్లెలూయా. మనుషుల యొక్క ఈ కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుతా అని ప్రభు చెప్పాడు. గద్ద వస్తుంది అనుకోండి, కోడి ఏం చేస్తుంది? పిల్లలందరినీ వాటి భాషలో పిలుస్తుంది. దాని భాషలో కుక్క కానీ పిలవగానే అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. అది వీళ్ళకి కోళ్ళు తెలుసో తెలియదో. ఇక్కడ కోళ్ళు ఎవరు పెంచట్లేరు. వాళ్ళు నేను ఏంటి కోడి ఏంటో చూద్దాము అనుకుంటారు. ఈ కోళ్ళేమో గుడ్లు పెట్టవు, ఆ పిల్లల్ని తీయవు. ఆ హెచ్చరీస్లో చేసే కోళ్ళని మనం తెచ్చి చికెన్ అని తింటున్నాం కదా. కనుక ఏం చేస్తాం, మనం అంతా చిక్కిపోయి ఆ చికెన్లు తినాల్సి వచ్చింది. ఒరిజినల్ నాటుకోడి కావాలి అంటే ఊర్లలో పోవాలి కదా. కనీసం ఊర్లలో పోయినప్పుడల్లా ఈ కోళ్ళని చూపించాలి. కనుక అవి ఎట్లా పిలుస్తున్నాయి అని అంటే వీళ్ళు నన్ను విచిత్రంగా చూస్తే నేనేం చెప్పాను ఇప్పుడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే కోడి తన పిల్లలని ఎట్లా కాపాడుతుందో ప్రభు మనల్ని అంతగా కాపాడుతాడు. హల్లెలూయా. కాపాడుతుంది కదా. ఒకవేళ అదే పక్షి గద్దను దగ్గరకు వచ్చిందనుకో, కోడి ఆ పిల్లలన్నిటిని వదిలిపెట్టైనా దాని వెనకాల పడి దాని అంతు తేల్చడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. ఆకాశ పక్షులు మనకి ఏ రకంగా సహాయం చేస్తాయో మన తప్పులను ఏ రకంగా ఎత్తి చూపిస్తాయో చెప్తున్నాం. మనం చేసే క్రియలను దేవుడు ఏ రీతిగా మనం చూపిస్తున్నాడో తెలుస్తుంది. హల్లెలూయా. 3 సార్లు బొంకాడంట. ఎట్లా బొంకాడు మరొకసారి చదవండి. ఎట్లా బొంకాడు? వచనం చదవండి. 74. ఏం చేసుకోవడానికి? ఎవడు కొట్టకుండానే ఆయననే కొట్టుకున్నట్లు శపించుకున్నటకును ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టాడు. హల్లెలూయా. శాపాలన్నీ నా మీదకే రాని, నువ్వు చెప్పే మాటకి నేను అన్నాడు ఆ మనిషిని నేను ఎన్నడూ ఎరగను. కనుక ఇది మీకు వచ్చిన వీడియో చాలా కాలంది. ఆ మనుషులను కోస్తున్నారు అన్నారు కదా, చాలా కాలంది. అది దేవుని వాక్యం చెప్తా. అట్లా కనుక ఎవరినన్నా బట్టి ఇక్కడ కోస్తానన్నారనుకో ఎవరుంటారు? అట్లనే ఒట్టు పెట్టుకుంటామేమో మనం. పాస్టర్ గారిని పట్టుకొని 1-2 దెబ్బలు ఎవడని కొట్టాడనుకో, మాకు తెలియదు ఆయన కదా, అసలు ఆయన మేము ఎన్నడూ చూడలే, మేము మా ఇంటికే వెళ్ళలే, మేము ఆయనకు తిండే పెట్టలే అనుకునే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. అందరూ పారిపోయారు కనుక ఈయన దూరం నుండైనా ఆయన చూశాడు అనుకున్నాను నేను. కానీ తనను తాను శపించుకోవడం మొదలుపెట్టేశాడు. హల్లెలూయా. ఎవరైనా మన మీద అట్లాంటి అబండం వేస్తే ఆమె అయితే ఉన్నదే చెప్పింది, అబండమేలే. ఒకవేళ అబండం వేస్తే మనం ఎంత వెక్కెక్కి ఏడుస్తామో పేతురు కూడా అట్లా చేశాడు. హల్లెలూయా. అంటే మనిషి ఎంత తొందరగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కనుక అబద్ధం చెప్పడానికి ఎంత సులువైనటువంటి సమయం. ఆ రాత్రే చెప్పాడు ప్రభు, ఆ 3 గంటలప్పుడే ఆయనతో నువ్వు నాకేమీ తెలియదు అన్నట్లుగా చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. కోడి మనకేం గుర్తు చేస్తుంది? ఏం చేసిందంట? వెంటనే కోడి కూసి అల్లారం పెట్టినప్పుడన్నా లేట్ అవుతుందేమో కానీ కోడి కూసేది లేటు కాదు. హల్లెలూయా. కానీ కోడి కూసింది ఇంకా లేగాన్ని చెప్తారు. ఇప్పుడంతే వాచ్లో వచ్చే అల్లారం వచ్చింది. అప్పుడేంటి? కోడి కూసింది లెగేసేయండి. 3 గంటలు రాత్రికి ఎవరు లేస్తారు? ఇప్పటి కాలంలో ఎవరు లేస్తారు? ఎవరైనా లేస్తారా? అప్పటి కాలంలో లేచి పనులు చేసేవారు, చురుకుగా ఉండేవాళ్ళు. ఇప్పటి కాలంలో కోడి కూసిందిలే ఇప్పుడు నిద్ర పట్టిందంటారు. కనుక 6 కావాలి 7 కావాలి కదా. పిల్లల్ని త్వరగా పంపించేసి రాత్రి సర్దిపెట్టి తొందరగా పంపించేసి పడుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. 9 అయింది ఇంకా లేదంటే రాత్రి వాడితోటి పెద్ద హోంవర్క్ చేయించాం కదా. ఇప్పుడు మేము రెస్ట్ పీరియడ్. దేవుడు చెప్తున్నాడు
కోడిని ఎందుకు పెట్టాడు అర్థమైందా? ఎందుకు పెట్టాడు? నువ్వు అబద్ధం ఆడకుండా ఉండడానికి కొరకు పెట్టాడు. నువ్వు దేవుడు నాకు తెలియదని చెప్పడానికి కొరకు కోడిని పెట్టాడు. పావురాన్ని ఎందుకు పెట్టాడు? నీళ్ళు ఉన్నాయా లేదా చూసి రావడానికి పెట్టాడు. ఓకే, కనుక దేవుని వాక్యం ఒక్కొక్క దాని కొరకు పెట్టాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాటి పనులు అవి చేస్తున్నాయి. అందుకే ప్రభు మనతో చెప్పాడు, నువ్వేం చూడాలి? ఆకాశ పక్షుల యొక్క పవిత్రత చూడాలి, వాటి పని చూడాలి, అవి చేసే క్రియలు చూడాలి. ఎప్పుడన్నా ఊహిస్తామా పక్షులు ఏం చేస్తాయి, ఏం పనులు చేస్తాయని? కానీ అవి క్రిమి కీటకాలను తిని పొలములను పాడు చేయకుండా ఉండడానికి కొరకు ఆ క్రిమి కీటకాలను తింటాయి. పురుగులను వాటన్నిటిని అవి తింటాయి. ఎందుకు? పొలంలో పోయి వాటిని అవి పాడు చేయకుండా ఉండడానికి. కనుక దేవుడు అలాగా వాటి కొరకు మన కొరకు ఆహారాన్ని అవి సిద్ధపరచడానికి కొరకు దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కనుక ఎన్విరాన్మెంట్ అంతా పాడు చేసేసి ఈరోజు పక్షి ఏం పని చేస్తుందో మనకు తెలియదు. పక్షి అంటే ఇట్లుంటుందా అన్నట్లు మనకు అనిపించేటట్లు అయిపోయింది. కనుక పక్షులు చేసేటువంటి పనులను దేవుడు మనకు కన్నులు కట్టినట్టుగా చూపించాడు. హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నటువంటి మాట దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, పావురం పరిశుద్ధాత్మకు సూచనగా ఉండడానికి దేవుడు పెట్టాడు. కనుక మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు. ఇంకొక పక్షి ఉంది, అది నేను ఎన్నడూ చూడలేదు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నది. అది వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చి ఏం చేస్తుంది? యవనస్తులను అలర్ట్ చేస్తుంది. అమ్మా నాన్నలను ఎవరైతే సరిగా చూడరో వాళ్ళ పని పడుతుంది. ఓకే. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో లోయ కాకులు ఎవరైనా చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చూడలే. కానీ అది ఏం చేస్తాయంట, ఈ కళ్ళు మంచి అందంగా తెల్లగా మంచిగా గుడ్డు రౌండ్గా ఉంటాయి కదా, వాళ్ళు నా కన్నులు అందం చూడంటే వాళ్ళ అమ్మ నాన్న మాట వినకపోతే వాళ్ళ కన్నులనే పడుస్తాయంట. అలా చెయ్యిని పడవి దేని ఏం పడుస్తాయి? కనుగుడ్లను ఏం చేస్తాయంటే చదవమ్మా, లోయ కాకులు పీకును అంటాను. ఇప్పుడు అప్పుడప్పుడు మనం బండి మీద పోతాం, స్పీడే పోతాం, లైట్ వెళ్తురు వస్తుంది కదా, పెద్ద పెద్ద పురుగులు వస్తాయి. అవి దేన్ని పట్టుకుంటాయి? జుట్టులో కూర్చోవు, కళ్ళనే. ఈ కళ్ళ దగ్గరికి వచ్చి గట్టిగా ఒక రాయితో కొట్టినట్లు ఉంటుంది. ఒకవేళ ఏదైనా పడిందంటే తగిలిందంటే ఒక నల్లటిది ఉంటుంది పురుగు ఒకటి, అది గుర్రని తిరుగుతూ ఉంటుంది. అది వచ్చి కొట్టిందంటే కన్ను పోయినట్టే లెక్క. కనుక దేవుని వాక్యం చెప్తుంది, బిడ్డలారా వినాలి. ఎవరు వినాలి? ఎవరు వినాలి? అందరు చెవులు మూసుకోమని కాదు, ఎవరు వినాలి? ఎవరు వినాలి? ఎవరైతే అమ్మని చూడరో, నాన్న గురించి మిమిక్రీ చేసి నాన్న ఇట్లా చేశాడు అట్లా చేశాడు, అమ్మ ఇట్లా చేసింది అని చెప్పి కొంతమంది మిమిక్రీలు చేస్తారు కదా. ఏమనుంది అక్కడ? తండ్రిని అపహాసం చేసి తండ్రి మాట విననులని వాని కన్ను అది దానికి చాలా ఇష్టం అంట. ఏంటది? లోయ కాకి ఎవరికన్నా ఇష్టము? అందరిది కాదు. అమ్మ మాట నాన్న మాట విననుని కన్ను ఎవరికి ఇష్టం అంట? అమ్మనేమో ముద్దాడుతుంది, నాన్నేమో డబ్బులు ఇస్తాడు. వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పటికి కూడా దేవుడికి ఇష్టం కాకపోతే నీ కన్నులను జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నేను ఎంత గ్లౌజులు పెట్టుకున్నా, గ్లాసులు వేసుకున్నా, ఎప్పుడు తీసినది ఏదో రకంగా నీ పని పడుతుంది. ఎవరి పని పడుతుంది? మా అమ్మ మాట వినకపోతే, మా నాన్న మాట వినకపోతే, నాన్నని గురించి అపహాస్యం చేస్తే, అమ్మని గురించి ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని ఏముంటాయి? ఎంతమంది వింటారు మీ అమ్మ నాన్న మాట? సనుక్కోకుండా గులుక్కోకుండా ఎంతమంది వింటారు?
యూత్ మీటింగ్ పెట్టండి పెట్టండి అంటే ఏం పెట్టాలి వినకపోతే? దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇలాంటి కాకులు కూడా ఉన్నాయి. దేవుడు మనల్ని క్రమ పెట్టడానికి వీటిని పెట్టాడు. హల్లెలూయా. పెద్ద కొంగలు ఉంటాయి, గిన్నె కోళ్ళు ఉంటాయి. గిన్నె కోళ్ళు ఏం పని చేస్తాయి? గుడ్లు పెట్టగా పాములను రానివ్వవు, పాములను రానివ్వవు. ఇంకా కొంచెం పెద్ద పక్షులు ఉన్నాయి, రకరకాల పక్షులు వచ్చేసాయి. నల్ల కోళ్ళు ఉన్నాయి. తర్వాత ఇంకా పైకి ఉంటాయి కదా కొంగ, ఈము పక్షులు. ఈము పక్షులు ఏం చేస్తాయి? మనుషులను వెంటాడుతూ ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది ఇలాంటి పక్షులన్నిటినీ దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఒక చోట పెద్ద పిరమిడ్ కట్టేశారు పక్షుల కొరకే, కేవలం పక్షుల కొరకే. ఒకే పిల్లర్ మీద చాలా ఎత్తుగా అన్ని గూళ్ళు పెట్టి ఉండేటట్లుగా పక్షులను కట్టేసి పక్షులు వచ్చి అక్కడ ఉంటాయి. చాలామంది పుణ్యం వస్తుంది, పావురాలకి నూకలు గింజలు తర్వాత ఇవన్నీ వేస్తూ ఉన్నారు. వాటి కొరకు కాదు, దేవుడు మన కొరకు వాటిని ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చూడాలి మనము? ఒక్కొక్క పక్షి కనబడినప్పుడు అదే ఇది ఏం పని చేస్తుందని ఇప్పటి నుండే చూడాలి. ఇవి ఏం కష్టపడుతుందా లేదు, ఇది అలసిపోతుందా అలసిపోదు కదా. మనం పట్టుకోవడానికి పోతే పరిగెత్తిపోతాయి. మనొక ఆయన ఆంధ్రాలో ఒక చికెన్ షాప్ దగ్గరికి వచ్చినాడు. చికెన్ షాప్ దగ్గరికి కాకి వచ్చింది. ఆ కాకి చికెన్ షాప్ దగ్గర ఉన్నటువంటి ఆ మటన్ కొంచెం తింటుందంట. తింటుంటే దాన్ని కట్టేసి పక్క పెట్టేశాడు. అన్ని కాకులు వచ్చేసాయంట, చాలా కాకులు వచ్చేసాయి. చాలా కాకులు వచ్చేసి ఆ కాకిని వదిలేదాకా అరుస్తూనే ఉన్నాయంట. న్యూస్లో వచ్చింది, నా సెల్ ఫోన్లోకి వచ్చింది. కనుక దేవుని వాక్యం చెప్తుంది వాటిలో యూనిటీ ఉన్నది. ఒక కాకిని కనుక అన్యాయంగా ఒకడు పట్టుకొని కట్టేస్తే ఆ కాకులన్నీ కావు కావు కావని అక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఏం చేసాయి? అందరి చెవులలో ఈ కాకి గోలు ఏంట్రా బాబు అని చెప్పి ఎక్కడ అరుస్తున్నాయని చెప్పి ఆ కాకులు. ఏ ఒక్క కాకైనా చచ్చిపోతే అవన్నీ తిరుగుతాయి, అవన్నీ కూడా తిరుగుతాయి. ఏ ఒక్కటైనా చచ్చిపోతే, మనం బాగున్నట్లు చచ్చిపోతే మనకు బాగుంటేనే మనం పోతాం. ఇక మనకు తెలియనటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకో, మనకు కొంచెం తెలిసినా అయ్యో చచ్చిపోయిండు అంటామేమో తప్ప మన పని మనం చూసుకుంటాం. వాటిలో యూనిటీ ఉన్నది. హల్లెలూయా. కనుక ఏదైనా సరే దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఒక దాని పిల్ల ఇంకో దాని దగ్గర పోతే అవి ఊరుకో, అవి తెచ్చుకుంటాయి. దేవుని వాక్యంలో చెప్తుంది అవి నేర్పించేటప్పుడు ఏం చేస్తుందంటే పక్షిరాజు పిల్లని తీసుకుపోయి పైన వదిలేస్తుంది. పైన వదిలేస్తే దాని తిప్పలు అది పడాలి. ఏం చేయాలి? మనం 30-40 ఏళ్ళు వచ్చిన అమ్మో నా కొడుకే వీడికి ఏమి తెలియదు అంటాం. అది ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. పైకి వెళ్ళి పడేసి మళ్ళీ అది సరిగ్గా కనుక నడవకపోతే వచ్చి దాని రెక్కల మీద అది పడేటట్లు చూసుకుంటుంది. హల్లెలూయా. అందుకే ఆకాశ పక్షులను చూడాలి, వాళ్ళని వదిలేయాలి, వాడిని పని చేసుకోవాలి, చదవాలి, వాడు పెరగాలి. ఎలా ఎదగాలంట? పక్షిరాజులాగానే ఎదగాలి, ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. హల్లెలూయా. కనుక అది అక్కడి నుండి పడేసి అది వచ్చే లోపల ఇంకా స్పీడ్గా కిందికి వచ్చి దాన్ని ఎత్తుకుంటుంది. హల్లెలూయా. కనుక అలాంటి స్వగుణం దానిలో ఉన్నది, మంచి గుణం దానిలో ఉన్నది. నేను దేవుడు అవి ఎప్పుడన్నా కొట్లాడుకుంటాయా? రైట్, నీ ఏరియా ఇది నా ఏరియా ఇది అంటాయా? అననే అనవు, ఎప్పుడు అనవు. నేను చాలా రోజుల నుండి పరీక్షించి చూసి చెప్తున్నా, ఎప్పుడు అనవు. ఎన్నడన్నా 2 కాకులు కొట్లాడుకున్నట్టు చూసారా? అస్సలే ఉండదు. ఆ చెట్టు దగ్గర ఆహారం ఎక్కడుందో వెతికి అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇదిగో ఇక్కడ ఆహారం ఉందని. హల్లెలూయా. మనం జీవితంలో కాకులను గురించి, పక్షులను గురించి, పిచ్చుకలను గురించి, నెమ్మళ్ళ గురించి వీటన్నిటిని తెలుసుకునే భాగ్యం దేవుడు మనకు పెట్టాడు. అలాంటి కాకిని బట్టి లేకపోతే పక్షులను బట్టి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు పక్షుల గురించి? నాకంటే మీకు బాగా తెలిసి ఉండొచ్చు,
కానీ ఆ పక్షుల విలువ ఏంటో దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. వాటికంటే ఎవరు శ్రేష్ఠులు? దేవుడు అంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు మనకి బోధించినటువంటి సంగతులన్నీ కూడా, ఒక పక్షి ఒక యవనస్తుని గురిపెడుతుంది, ఒక పక్షి సహాయం చేస్తుంది, ఒక పక్షి అందరినీ పోగు చేస్తుంది, ఒక పక్షి ఆహారం ఉందని చెప్తుంది, ఒక పక్షి పవిత్రంగా బ్రతకడానికి నేర్చుకున్నది. హల్లెలూయా. కనుక ఇలాంటి విషయాలను దేవుడు మన కొరకు పెట్టాడు. కోడి తన రెక్కల కింద కాపాడినట్లు, నేను ఎక్కడ ఉంటుంది ఈ మాట? కోడి తన రెక్కల కింద నేను కాపాడినట్లుగా, రెఫరెన్స్ గుర్తొస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఇలాంటి గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నావని చెప్పడానికి ఎన్ని గంటలకు లేపాడు? ఎన్ని గంటలకు లేస్తా? నేను ఎంత మంచిగా తెల్ల బట్టలు వేసుకున్నా, ఎంత ఇది చేసినా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు, పరాక్రమ కార్యాలు చేద్దామనుకున్నా దేవుడు పేతురును అలైట్ చేశాడు, యాక్టివ్ చేశాడు. పేతురు తన తప్పు తాను తెలుసుకోవడానికి మార్గం సరళం చేశాడు. దేని ద్వారా? దేన్ని వాడుకున్నాడు? కోడిని వాడుకున్నాడు. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది అంత గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏం చూడాలి? ఒకరినొకరు చూడొద్దు. ఎవరిని చూడాలి? అందుకే మీ కనులెత్తి పైకి చూడండి అంటాడు, మీ కనులెత్తి పొలంలోని చూడండి అంటాడు, మీ కనులెత్తి రాబోయే సంగతులను చూడండి అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఈ దినం మనందరినీ ఎటువైపు చూడాలి? పైకి, ఆకాశ పక్షుల చూడాలి. తర్వాత అవి ఎంత హైట్లో ఉంటాయో చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందాలి, నూతనమైన ధైర్యం పొందాలి, నూతనమైన జ్ఞానం పొందాలి. పక్షురాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగరాలి. ఏం చేస్తలేం మనము? కోడన్న వింటుంది కానీ మనం వింటలేమంట. ఓకే, కోడి వింటుంది తన పిల్లలు ఎట్లా చేర్చుకోవాలి అని, అది రెక్కలు విప్పుతుంది. అవన్నీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ పక్షి వచ్చి అరే ఒక్క కోడి పిల్ల కూడా కనబడదు, దాని వాయిస్ కూడా వినబడకుండా చేస్తుంది. అప్పటిదాకా చిన్నపిల్లలు అరుస్తాయి కదా, అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు కూడా ఆయనే. కనుక ఆ పక్షి, కొన్ని పక్షులు ఆ పిల్లలు అక్కడ ఉంటే వాటి నోట్లో అది తీసుకొచ్చి ఆహారం పెడతాయి, అంతగా చేర్చుకునేటువంటి. అయినా అవన్నీ వింటున్నాయి కానీ మీరు అదే చెప్పాలి. ఎవరు వినలేకపోతున్నాం? మనమే వింటలేం. దేవుడు ఆ పక్షులతో ఇంత గొప్ప సంగతులు నేర్పిస్తుంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులు అంటే అవి విన్నా వినకపోయినా దేవుడికి ఏమీ ఫరకపడదు, కానీ మనం మాత్రం ఖచ్చితంగా వినాలి. హల్లెలూయా. వినాలా లేదా? కోళ్ళం కాదు కదా మనం, కోళ్ళ కన్నా శ్రేష్టం. పావురం కాదు కదా, పావుర కన్నా శ్రేష్టం. పక్షుల కన్నా శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనకిచ్చేటువంటి బుద్ధి, జ్ఞాన, సకల సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమైన. అవి పని చేయకపోయినా వాటిని అంతగా పోషిస్తే మనల్ని ఇంకెంతగా పోషిస్తాడు. యేసు ప్రభు తనలాగా ఉండడానికి మన కొరకు తన పవిత్రమైన రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగివేసి ఆయన ఉండే స్థలంలో మనం ఉండినట్లుగా చేశాడు. ఆ క్రయధనం ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆ క్రయధనం దేవుడు మన కొరకు ఇచ్చి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు దేవుని మాట వినాలా? ఎవరి మాట వినాలి? ఇంట్లో పోతే మీద డామినేషనే. ఇప్పుడు వస్తా ఉండు, ఎడబోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఎక్కడ పోతే నీకెందుకు, ఇప్పుడు వస్తా ఉండు అంటారు.
ఎక్కడున్నావు ఇప్పటిదాకా అంటే నీకెందుకు అంటారు. కానీ నేను ఇట్లా వెళ్తున్నా, ఇది చేస్తున్నా, ఇలా చేశా అని చెప్తారా? నీకు తెలియదు, అర్థం కాదంటారు వాళ్ళు కదా. నీకేం తెలియదు, మా భాష, మా కోడ్ వేరు, మా భాష మాకే అర్థమవుతుంది, నీకు తెలియదు కనుక నువ్వు గమ్మునుండు అంటాను. నాకెందుకు వచ్చిందిలే అని అమ్మ వండి పెడుతుంది, నాన్న డబ్బులు ఇస్తాడు కదా, మనం వెళ్ళొచ్చు. ఏం కనిపెడుతుందంట, ఏం చూస్తుంది? లోయ కాకి అంట కదా. అది వెంట ఆడుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు నా కళ్ళు ఎంత బాగున్నాయని కాటుగా పెట్టుకొని ఇంత తెల్ల గుండ్రంగా ఉన్నాయి అనుకున్నా సరే అది నీ కళ్ళలోనే చూస్తుంటుంది. బిడ్డ జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. క్రమశిక్షణ చేయడానికి కూడా కాకిని వాడుకున్నాడు దేవుడు. ఏం చేయడానికి? క్రమశిక్షణ. పక్షిరాజుని చూస్తే ఉత్సాహం, నేను దానిలాగా ఉండాలని. చేయాల్సిన పని చేయకపోతే దేవుడు అక్కడ వార్నింగ్ పెట్టాడా లేదా? మన తప్పును చూపించడానికి కోడిని కూడా పెట్టేశాడు. మనకు కావాల్సిన ఇవ్వడానికి దేవుడు ఆ పక్షులను పెట్టాడు. హల్లెలూయా. ఏ పక్షి నన్ను ఎందుకు వస్తున్నావు అంటదా? ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే దాన్ని కట్టేయాలి, కోసేయాలి. అయినప్పటికీ కూడా అవి మనకి సహాయం చేస్తూనే ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినప్పటికీ కూడా వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఎన్నో విషయాలు మేము చూసినవి కొన్నే ప్రభా. పక్షులన్నీ కూడా దాడి చేసే పరిస్థితి కూడా ఉన్నది తండ్రి. ఇదో ప్రభా, మీరు పంపించేటువంటి తండ్రి ఆ యొక్క పక్షుల యొక్క తండ్రి వాటన్నిటిని బట్టి మేము చూసినప్పుడు తండ్రి మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నెన్నో చేశారు. మాకు సహాయం చేయడానికి మాకు రకరకాల విధానాల్లో తండ్రి పక్షులను ఇచ్చారు. వాటిని చూసి మురిసిపోవడానికి, ఆనందించడానికి, వాటి యందు ప్రభా మేము తండ్రి జీవించడానికి మీరు కృప చూపించారు. అయినప్పటికీ కూడా అనేక సార్లు వాటిని నిర్లక్ష్యం చేశాం తండ్రి. వాటిలో ఉన్న సుగుణాలు తెలుసుకోలేకపోయాం, వాటిలో ఉన్న ప్రేమను తెలుసుకోలేకపోయాం, అవి మాకు సహాయం చేసే విధానాన్ని తెలుసుకోలేకపోయాం. మీరైతే 5వ దినమున పక్షులను ప్రభా, ఆకాశ పక్షులను సృష్టించారు తండ్రి. వాటి వలన మొదటి జలప్రలయంలో మీరు చేసిన కార్యం కొరకు వందనాలు అయ్యా. మాకు మీరు ఇచ్చేటువంటి ప్రతి విధమైన మేలుకరమైన సందేశం అంతటిని బట్టి కృతజ్ఞతలు. మీరు కోడిని పెట్టి ప్రభా, కోడిలో ప్రేమ గుణాన్ని పెట్టారు ప్రభా. కోడి తన పిల్లల్ని ఏ రీతిగా అయితే శత్రువు నుండి కాపాడుతుందో మీరు కూడా మమ్మల్ని శత్రువు నుండి కాపాడడానికి కోరుకున్నారు. అనేక సార్లు మేము మీ మాట వినలేకపోతున్నాం, దయతో మన్నించి క్షమించండి. అనేక సార్లు అబద్ధం ఆడడానికి ప్రభా మీరు ఎంత కాపాడుతున్నప్పటికీ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపం వలన మేము అబద్ధాలకు దగ్గర అయిపోతున్నాం. దయతో అబద్ధం ఆడొద్దని మీరు చెప్పినట్లుగా కోడి కూయక మునిపే 3 గంటల రాత్రప్పుడే వేకువ జావున్నే ప్రభా మానవుడు ఎంత బలహీనుడో చూపించారు. ఎంత బలవంతుడైన సేవకుడైనా ఎంత బలహీనంగా లొంగిపోతాడో అర్థం చేశారు. దేవా మీకే స్తోత్రం. ఉండాల్సిన స్థితిని బోధించారు. ఉంటే పక్షిరాజు వలె ప్రభా ఉన్నతమైన స్థానంలో ఉండాలని, దాని కొరకు పాటుపడాలని నేర్పించారు. మీకే స్తోత్రం. తల్లిదండ్రుల మాట వినకపోతే క్రమశిక్షణ చేసేటువంటి పక్షిని కూడా పెట్టారని చూపించారు. సృష్టిలో ప్రభా ప్రతి పక్షి గురించి తెలుసుకునే భాగ్యం మాకు ప్రసాదించి మేము ప్రభా మీ వైపు చూడడానికి దీవించమని, మీ రక్తంతో మమ్మల్ని కడిగి మీ పిల్లలుగా చేసుకొని ప్రభా వాటికన్నిటికంటే శ్రేష్ఠులుగా మమ్మల్ని చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.